ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధాలు జరిగినా అక్కడే తానుంటానని చెప్పిన వార్ స్టాపర్ గురించి ఆ ప్రాంతం 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. మరి ఆ వార్ స్టాపర్ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాక తల పట్టుకుంటోంది ఆ ప్రాంతం. గడిచిన 21 నెలలుగా గాజాలో సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 59,000 దాటిపోయిందని ఇక్కడి వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో 25 దేశాలు ఒక సంచలనాత్మక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. వెంటనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోవాలన్నదే ఆ ప్రకటన సారాంశం. గాజాలో యుద్ధం ఆగి తీరాలని, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ గౌరవించాలని బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్లతో సహా మొత్తం 25 దేశాలు సోమవారం ఒక సంయుక్త ప్రకటన వెలువరించాయి. కొనసాగుతున్న దాడుల కారణంగా గాజాలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరిగాయని ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు. చాలీచాలని సాయం అందించడమే కాక కనీస అవసరాలైన ఆహారం, నీళ్ల కోసం వేచియున్న అమాయక ప్రజల్ని, మహిళలు, పిల్లలను విచక్షణ లేకుండా హతమార్చడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరం. ఇది అస్థిరతను పెంపొందించడంతో పాటు గాజా వాసుల కనీస మానవ గౌరవాన్ని హరిస్తుంది అని సంయుక్త ప్రకటన తెలియజేసింది. దాదాపు 2 సంవత్సరాల క్రితం 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 59,029 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1.42 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో ఎందరూ పోరాడుతూ మరణించారు, ఎందరు సాధారణ పౌరులు అన్న వివరాలు ఎవరికీ తెలియదు. స్థానికులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మృతుల్లో సగం మంది మహిళలు, పిల్లలేనని పేర్కొంది. మరోవైపు ఆకలికి తాళలేక అన్నం కోసం పడిగాపులు కాస్తున్న గాజా వాసులపై ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, తుపాకీ గుళ్లతో దాడికి పాల్పడుతుందని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కలిగిన WHO చేసిన ఈ ఆరోపణ వాస్తవ పరిస్థితికి అద్దం పట్టింది. గాజాపై ఇజ్రాయెల్ ఆదివారం మరొకసారి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ బలగాలు ఖాన్ యూనిస్ నగరంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై కాల్పులు జరిపిన ఘటనలో 70 మంది మృతి చెందగా 150కి పైగా గాయాలైనట్లుగా అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సహాయంతో పాటు ఆహారం కోసం క్యూలో నిలిచిన నిరాయుధ పౌరులపై దాడి చేయడం భయానక పరిణామంగా మారింది. ఈ స్థాయిలో పౌరులపై దాడులు జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయేలీ బలగాలకు ముప్పు ముంచుకొస్తున్నట్లుగా భావించి హెచ్చరిక రూపేణా గాలిలో కాల్పులు జరిపామని, ఆ తర్వాతే జన సమూహంపై గురి పెట్టామని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నారని తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ దళాల మధ్య గాజా నగరంలోకి ప్రవేశించాయి. ఈ ప్రాంతంలోకి ఇజ్రాయెల్ భూదళాలు ప్రవేశించడం ఇదే మొదటిసారి. మొత్తం గాజాను ఇజ్రాయెల్లో కలుపుకునే ఉద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అందుకే కూలిన శిథిరాలను చదును చేసే పనులు కూడా ఇజ్రాయెల్ చేస్తుందని చెబుతున్నారు. అయితే ఇంకా ఎన్నాళ్ళు యుద్ధం అన్న ప్రశ్నలు అన్ని దేశాల నుంచి ఉదయిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ నోబెల్ కమిటీకి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోవైపు గాజాలో మారణకాండను కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధం ఇప్పట్లో ఆపదలుచుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులను, మరీ ముఖ్యంగా స్త్రీలను, పిల్లలను హతమార్చడం గత 21 నెలలుగా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. అయితే ఇక్కడే ఇజ్రాయెల్ తమపై హమాస్ రెబల్స్ జరిపిన అమానుషాన్ని కూడా ముందు పెడుతోంది. 2023 అక్టోబర్ 7వ తేదీన తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1200 మంది పౌరులను కాల్చి చంపి మరో 251 మందిని అపహరించిన హమాస్ ఇంతవరకు బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయడం లేదని చెబుతోంది. అందుకే మిలిటెంట్ సంస్థ హమాస్ ను తుదముట్టించడానికి దాడులు జరుగుతున్నాయంటూ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. అయితే అది ఇంకెన్నాళ్ళు అని సభ్య దేశాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికీ 60,000 మంది పౌరులు మరణించారని పాలస్తీనా వైద్య విభాగం చెబుతూ ఉండగా, అంతర్జాతీయ పత్రిక లాన్సెట్ మాత్రం దాదాపు 2 లక్షల మంది చనిపోయారని చెబుతోంది. మధ్యధరా సముద్ర తీరాన ఉన్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావడానికి స్థానికులు ససేమిరా అంటున్నారు. అయితే వారిని హతమార్చైనా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం. గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్య సమితి చాప్టర్లోని 51వ అధికరణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకు ఉంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనది కాని భూభాగాన్ని ఆక్రమించుకొని దాన్ని విస్తరించుకున్నాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పై హమాస్ సంస్థ చేసిన దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించేలా ఆ సంస్థ చర్యల్ని మొదటి నుంచి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించడం ఎంతవరకు సబబు అంటున్నారు విశ్లేషకులు.
వీటిని ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు సమర్థిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్ తమ మిత్ర దేశమన్న సాకుతో అమెరికా అది సాగిస్తున్న మారణకాండను విస్మరిస్తోంది. ఏదో తూతు మంత్రంగా యుద్ధాన్ని నిలిపివేయాలని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. కానీ ఆ వాంగ్మూలాలను ఇజ్రాయెల్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అయితే ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరం సదస్సు నిర్వహించాయి. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు కార్యాచరణకు దిగబోతున్నట్లుగా ప్రకటించాయి. ఈ విషయం ఇప్పట్లో ఉన్నంతలో ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బొలీవియా, కొలంబియా, ఇండోనేషియా, ఇరాక్, లిబియా, మలేషియా, బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరైన అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చెయ్యాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్ కల్లా ఏ సంగతి తేల్చాలన్న సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్ పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది కూడా. తనది కాని ఏ ఒక్క ప్రాంతంపై దండెత్తి అక్కడి పౌరులు ఎటువంటి కదలికలలో హుకుం జారీ చేస్తే ఇజ్రాయెల్ దేశం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు అని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఇస్లాం రాజ్యంగా మానవ హననానికి పాల్పడుతూ ఉంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపు అలాంటి పరిస్థితి తమకు పట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్య సమితి చార్టర్లకు, మానవ హక్కులకు ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది. అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించడం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికే ఇంకా సంతకం చేయాల్సిన దేశాలకు దూతల్ని పంపి వారిని తమ దారికి తేవాలని అమెరికా నిర్ణయించుకుంటుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉలిక్కిలోకి వచ్చినటువంటి అంతర్జాతీయ సంస్థలు మొదటి నుంచి ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నారు. అందరికీ ఒకే న్యాయం అన్న భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరొక రకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితులను నివారించాల్సిన ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి లాంటి వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్య సమితి సంఖ్యల కనుసన్నల్లోనే ఉంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు, చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు పాల్పడుతున్నాయి. ఆకలితో నకనకలాడుతున్నప్పుడు, తిండి కోసం జనం ఒక చోట గుమ్మిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాది మంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలోని రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహరణాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా అంటే వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.